తెలంగాణలో పొలిటికల్ సవాళ్ల హీట్ పెరిగింది. అప్పులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్పై స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు కేటీఆర్ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నామని తెలిపారు. అప్పులపై చర్చకు సిద్దమని స్పష్టం చేశారు. ఇవాళ బీఆర్ఎస్ ఆఫీస్కు వస్తామని, కేటీఆర్ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. ఆయన చెప్పేవి నిజమైతే తన పదవికి అక్కడే రాజీనామా చేస్తామన్నారు మంత్రి జూపల్లి. ఇక మంత్రి జూపల్లి సవాల్ను కేటీఆర్ హరీష్ రావు స్వీకరించారు. తెలంగాణ భవన్ కు ఇద్దరు నేతలు ఇవాళ రాబోతున్నారు. దీంతో ఇవాళ ఏం జరుగుతోంది అన్న ఆసక్తి ఏర్పడింది. ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు నేను రెడీ. వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? ఎక్కడైతే నువ్వు రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు మీ రాహుల్ గాంధీ వచ్చిండ్రో అక్కడికి వస్తావా? పెడదామా చర్చ? అశోక్ నగర్ చౌరస్తాలో పెడదామా? 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెడతావా? దేని మీద అయినా సరే. టాపిక్ నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, డేట్ కూడా నీ ఇష్టం. చేతనైతే నువ్వు వస్తావా? నీ రాహుల్ గాంధీ వస్తాడా? ఎవరు వస్తారో రండి. మిమ్మల్ని గనక అక్కడ గణాంకాలతో సహా మీ తప్పులు బయట పెట్టకపోతే, మీ పరిపాలన యొక్క వైఫల్యాన్ని నగ్నంగా నిలబెట్టకపోతే అశోక్ నగర్ చౌరస్తాలో, వరంగల్ చౌరస్తాలో శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. సవాల్కు సిద్ధమా? స్వీకరిస్తావా? సవాలుకు ఈ ఒక్క సవాలుకు సమాధానం చెప్పండి. మీరు ఏడికి రమ్మంటే అడిగి నేనే వస్తా. 3,50,000 కోట్లే అప్పు, 8 లక్షల కోట్లు కాదని మీరు రుజువు చేయండి. మా పత్రాలు అవసరం లేదు. మీ ప్రభుత్వంలో శాసనసభలో ప్రవేశపెట్టిన పత్రాల లెక్క ప్రకారమే రుజువు చెయ్యండి. రుజువు చేస్తే కేటీఆర్ విసిన సవాలుకు నేను దానికి సిద్ధపడి ఉన్నా, కట్టుబడి ఉన్నా. రాహుల్ గాంధీ గారి నుంచి రేవంత్ తర్వాత మాట్లాడదాం. ముందు దీనికి సమాధానం కావాలి కదా. ఇప్పుడు నేను చెప్పిన లెక్క అబద్ధమైతే నేను ఈ రోజే రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి. మరి కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? బీఆర్ఎస్ పార్టీ ఆఫీసర్ నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్ కు రాజీనామా ఇస్తా. ఈ అప్పు గురించి చెప్పగలితే ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, మనం చూస్తున్నాం తెలంగాణలో పొలిటికల్ సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి, కేటీఆర్ కి మధ్య మొదలైనటువంటి ఈ సవాళ్ల పర్వం అటు మంత్రి జూపల్లి కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, రియాక్ట్ అయ్యేంత వరకు ఛాలెంజ్లు అయితే విసురుకుంటూ ఉన్నారు. ఎలా ఉండబోతోంది పరిస్థితి? అప్డేట్స్ ఏంటి కరుణాకర్? ఝాన్సీ, తెలంగాణలో సవాళ్ల రాజకీయం దాదాపు హీటెక్కిందని చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న రైతు భరోసా పథకం విడుదల సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రధానంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దాదాపు 8 లక్షల కోట్ల పైచీలకు అప్పులు చేశారని చెప్పి సీఎం కామెంట్ చేశారు. సమైక్య రాష్ట్రంలో 19 మంది ముఖ్యమంత్రులు కేవలం 60,000 కోట్ల అప్పులు చేస్తే కేసీఆర్ 9.5 ఏళ్లలోనే దాదాపు 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల దిబ్బగా మార్చారని చెప్పి రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఈ కామెంట్పై కేటీఆర్ సీరియస్గా నిన్న రియాక్ట్ అయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నవన్నీ అబద్ధాలే. స్వయంగా పార్లమెంట్లో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు పార్లమెంట్లోనే కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్లలో దాదాపు 2,85,000 కోట్లు మాత్రమే అప్పులు చేశారని చెప్పి కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. కానీ ప్రభుత్వం అన్నీ కూడా అబద్ధాలు చెప్తుంది. దీనిపై చర్చకు సిద్ధమా, ఎక్కడికైనా వస్తాను, ఒకవేళ తాను నిరూపించలేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెప్పి కేటీఆర్ సవాల్ విసిరారు. కేటీఆర్ సవాల్పై మంత్రి జూపల్లి కృష్ణారావు చాలా వేగంగా రియాక్ట్ అయ్యారు. ఆయన ఖచ్చితంగా అంటే బీఆర్ఎస్ హయాంలో 9.5 ఏళ్లలో 8 లక్షల కోట్లకు పైచీలకు అప్పులు చేశారని చెప్పి తాను ఖచ్చితంగా నిరూపిస్తానని చెప్పి అవసరమైతే తెలంగాణ భవన్కే వచ్చి బహిరంగ సవాల్ విసిరిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒకవేళ తాను బీఆర్ఎస్ హయాంలో 8 లక్షల కోట్ల అప్పులు చేశారని చెప్పి నిరూపించలేకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరిన పరిస్థితిని మనం చూస్తున్నాం. జూపల్లి కృష్ణారావు సవాల్ను కొంచెం బీఆర్ఎస్ పార్టీ సీరియస్గా తీసుకుంది. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు ఈ సవాల్ను స్వీకరించి మరి కాసేపట్లో వాళ్ళిద్దరు కూడా తెలంగాణ భవన్కు రాబోతున్నారు. ఎందుకంటే జూపల్లి కృష్ణారావు అవసరమైతే తెలంగాణ భవన్కు వస్తారన్నారు కాబట్టి ఆయన వస్తారో రారో వేచి చూద్దామని చెప్పి కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా మరి కాసేపట్లో తెలంగాణ భవన్కు వస్తారు. 10 గంటల నుంచి తెలంగాణ భవన్లో వాళ్ళిద్దరూ వేచి చూస్తారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలు కావచ్చు, లేకపోతే ఆర్బీఐ లెక్కలు, వాళ్ళ నివేదికలన్నీ కూడా ముందు పెట్టి ఖచ్చితంగా ఈ సవాల్ను స్వీకరించి తాము 9.5 ఏళ్లలో 2,85,000 కోట్లు, దాదాపు 3 లక్షల కోట్ల లోపలే తాము అప్పు చేశామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ చెప్తున్నట్టు 8 లక్షల కోట్లు
అప్పు చేశామన్నది పచ్చి అబద్ధం అని చెప్పి కేటీఆర్ హరీష్ రావు చెప్తున్నారు. కాబట్టి చూద్దాం, జూపల్లి కృష్ణారావు సవాల్ను కేటీఆర్ హరీష్ రావు స్వీకరించారు. తెలంగాణ భవన్కు వస్తున్నారు, మరి వారు తెలంగాణ భవన్లో వేచి ఉంటారు. కాబట్టి జూపల్లి కృష్ణారావు నిజంగానే సవాల్కు ఆయన కట్టుబడి ఉండి తెలంగాణ భవన్కు వస్తారా, లేకపోతే ఇది సవాలుగానే మిగిలిపోతుందా అన్నది మాత్రం కొంత తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఝాన్సీ, అంటే కరుణాకర్, అటు కేటీఆర్, జూపల్లి కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం, వస్తాం మరి కాసేపట్లో అని చెప్పి ఇవాళ రాబోతున్నారు. తెలంగాణ భవన్ దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, అక్కడికి చేరుకునే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో అటు పోలీసులు ఏమైనా జాగ్రత్త చర్యల్లో భాగంగా భద్రతను ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఎలా ఉండబోతోంది పరిస్థితి? ఖచ్చితంగా తెలంగాణ భవన్ వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొనే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే హరీష్ రావు ఈరోజు సిద్దిపేటలో కార్యక్రమం ఉండాల్సింది. ఈ సవాల్ నేపథ్యంలోనే ఆయన సిద్దిపేట కార్యక్రమాన్ని రద్దు చేసుకుని ఆయన తెలంగాణ భవన్కి వస్తున్నారు. మనం చూస్తున్నాం, కేటీఆర్ దాదాపు 3-4 రోజుల నుంచి ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. అయినప్పటికీ కూడా ఆయన జూపల్లి సవాల్ను స్వీకరించి ఆయన జ్వరంతో అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా ఆయన తెలంగాణ భవన్కి వస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా కీలక నేతలు తెలంగాణ భవన్కి వస్తున్న నేపథ్యంలో ముఖ్యమైన బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు చేరుకునే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే పోలీసు వర్గాలకు సమాచారం అందింది. కాబట్టి పోలీసులు అక్కడ కట్టుదిట్టమైన భద్రత, పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి జూపల్లి సవాల్ మేరకు ఆయన తెలంగాణ భవన్కు వస్తారా రారన్నది కూడా రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి రేపుతుంది. ఇదే సమయంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, అజారుద్దీన్ వీళ్ళు కూడా మరి కాసేపట్లో వాళ్ళు గన్ పార్క్ వద్దకు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. తాము సంక్షేమం, అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధమని చెప్పి వాళ్ళిద్దరు కూడా సవాల్ విసిరారు. కాబట్టి వాళ్ళు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ కూడా గన్ పార్క్ చేరుకుని అక్కడ సవాల్ను స్వీకరించాలని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఛాలెంజ్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కీలక నేత జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంక్షేమ శాఖలో గురుకులాల్లో దాదాపు 2000 కోట్ల అవినీతి జరిగింది, దాన్ని నిరూపిస్తానని చెప్పి ఆయన ప్రెస్ క్లబ్లో 11 గంటలకు బీఆర్ఎస్ తరఫున వేచి చూస్తాను, చర్చకు సిద్ధమని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కూడా సవాల్ విసిరిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి 3 చోట్ల కొంత ఈ ఉద్రిక్త పరిస్థితి నెలకొనే అవకాశం కనిపిస్తుంది. కేటీఆర్, హరీష్ రావు ఇక్కడ బీఆర్ఎస్ భవన్, తెలంగాణ భవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం వేచి చూసే అవకాశం ఉంది. అక్కడ మంత్రులు అడ్డూరు లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ గన్ పార్క్ వద్ద వేచి చూసే అవకాశం కనిపిస్తుంది. ఇటు ప్రెస్ క్లబ్ వద్ద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాబట్టి ఏం జరగబోతుంది? సవాళ్లు నిజంగానే చర్చ వరకు దారి తీస్తాయా, లేకపోతే ఎప్పట్లాగానే సవాలుగానే ఉండిపోతాయన్నది మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంటే కనకర్, మనం ముందుగా చూస్తే సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. అటు కేటీఆర్ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేశారు మంత్రి జూపల్లి. అటు జూపల్లి ఎప్పుడైతే రియాక్ట్ అయ్యారో అటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఎస్ ఆర్థిక సంబంధించినటువంటి విషయాలపై చర్చిద్దాం, సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మాట్లాడారు. ఈ రోజుతో ఈ సవాళ్ల పర్వానికి ఎండుకాడు పడే అవకాశం ఉందా, లేకపోతే ఇది మరింత ముదిరే ఛాన్స్ ఉందా? ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇది కంటిన్యూ, డైలీ సీరియల్ లాగా ఇది కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 ఏళ్లు పూర్తవుతుంది. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటి మాట్లాడింది ఇది, తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అప్పుల కుప్పగా మార్చింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఒక పాయింట్ను చాలా స్పష్టంగా చెప్తున్నారు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ దాదాపు 8 లక్షల కోట్లకు పైచిలకు అప్పులు చేశారని చెప్తున్నారు. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఈ అప్పుల విషయం మాట్లాడిన సందర్భంగానే ఈ ప్రతి సవాళ్ల పర్వం తెరపైకి వచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కేటీఆర్ నిన్న చాలా స్పష్టంగా లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాలను బయటపెట్టారు. దాంతోపాటు ఆర్బీఐ నివేదికలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి, కేవలం బీఆర్ఎస్ హయాంలో 9.5 ఏళ్లలో కేవలం 3 లక్షల కోట్ల పైచిలకు మాత్రమే అప్పులు చేశాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అబద్ధాలు చెప్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా 8 లక్షల కోట్లు బీఆర్ఎస్ హయాంలో అప్పులు చేశారని చెప్పి చెప్తున్నారు. ఈ అంశాన్ని జూపల్లి కృష్ణారావు తాను నిరూపిస్తానని చెప్పి అవసరమైతే తెలంగాణ భవన్కు వచ్చి చర్చకు సిద్ధం అని చెప్పి సవాల్ విసిరారు. కాబట్టి ఈ సవాళ్ళ నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావు సవాలుకు సిద్ధం, తమ అన్ని నివేదికలు, అన్ని వివరాలు బయట పెడతామని చెప్పి వాళ్ళు సవాల్ స్వీకరించి తెలంగాణ భవన్కు వస్తున్న నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మరి నిజంగానే ఆయన సవాల్కు కట్టుబడి తెలంగాణ భవన్కు వస్తారా రారా అన్న దానిపైనే ఈ సవాళ్లకు చర్చల వరకు వెళ్తుందా లేదన్నది మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే కర్ణాకర్, సాధారణంగా ఇటువంటి సవాళ్లు ఎదురెదు ఉన్నప్పుడు, ఒకరిపై ఒకటి ఛాలెంజ్ విసురుకుంటూ ఉన్నప్పుడు పోలీసులు అలర్ట్ అవుతూ ఉంటారు, వారిని ముఖ్యంగా హౌస్ అరెస్టులు చేస్తూ ఉంటారు కదా. మరి ఈ సందర్భంలో అటువంటి ఘటన ఏమన్నా జరిగే ఛాన్స్ ఉందా? ఇప్పటివరకు అయితే తెలంగాణ భవన్ వద్ద మాత్రమే పోలీసులు బలగాలు మోహరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసం వద్ద ఎటువంటి పోలీసు హడావుడి లేదు. దాంతోపాటు మాజీ మంత్రి హరీష్ రావు నివాసం వద్ద కూడా ఎటువంటి పోలీసుల హడావుడి లేదు. ఎందుకంటే జూపల్లి కృష్ణారావు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇది సవాలుగానే ఉండిపోతుంది. కానీ జూపల్లి సవాల్ విసినట్టు కానీ, లేకపోతే సవాల్కు తాము సిద్ధమని చెప్పి కేటీఆర్, హరీష్ రావు చెప్పినట్లు కానీ ఇది చర్చల వరకు వెళ్లే అవకాశం చాలా స్పష్టంగా కనిపించట్లేదని చెప్పి కూడా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే తెలంగాణ భవన్ వద్ద మాత్రం పోలీసులు మోహరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. కేటీఆర్
కేటీఆర్ హరీష్ రావు దాదాపు 10 గంటల సమయంలో వాళ్ళిద్దరు కూడా తెలంగాణ భవన్కు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. వాళ్ళిద్దరు వస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమైన నేతలు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి చూడాలి మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ మేరకు ఈ సవాల్ను స్వీకరించి ఆయన విసిరిన సవాలే ఇది, ఖచ్చితంగా తాను అవసరమైతే తెలంగాణ భవన్కే వచ్చి చర్చించేందుకు సిద్ధం. బీఆర్ఎస్ హయాంలో 8 లక్షల కోట్లు ఖచ్చితంగా అప్పులు చేశారు, దానిపై తాను నిరూపిస్తానని చెప్పి నిరూపించలేకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పి జూపల్లి సవాల్ విసిరారు. కాబట్టి ఏ మేరకు జూపల్లి తెలంగాణ భవన్ వైపు వచ్చే ప్రయత్నం చేస్తారో అన్నది మాత్రం మనకు మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ కరుణాకర్.